దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు ఎవరితో స్నేహము చేయుచున్నావో జాగ్రత్తగా చూచుకొనుము. దీని ధ్యానార్థమై మనము సామెతలు 13వ అధ్యాయము 20వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, మనము ఈ లోకములో గమనించినట్లయితే మన సహవాసము సరైన వ్యక్తులతో ఉండవలెను. నీవు మంచి నడవడిక ఉన్న వారితో స్నేహం చేస్తే నీవు నీ జీవితములో ఒక ప్రయోజనకరముగా, నీ కుటుంబమునకు ఆశీర్వాద కారణముగా మార్చబడదువు. అదే నీవు జ్ఞానము లేని, సరైన నడవడి లేని జనులతో స్నేహము చేసినచో నీవును వారి వలనే నీ జీవితమును భ్రష్టు పట్టించుకొనెదవు. ఒకవేళ నీవు దేవుని దగ్గర గోజాడి దేవుడు ఇచ్చిన వాగ్దానములను బట్టి ఏదైనా ఒక కార్యమును మొదలు పెట్టవలెనని ఆశించినచో మన చుట్టూ ఉన్న కొంతమంది జనులు నీలోని ఆశయాలను నిరుత్సాహపరచుటకు సిద్ధముగా ఉందురు. నీలో ఉన్న జ్ఞానమును, ప్రయత్నించే స్వభావమును వెనుకకు లాగుదురు. అటువంటి వారి దగ్గర నీవు చేయు ప్రతి ప్రయత్నమునకు ఒక సమస్య కనుగొనగలరు. ఇలా చేస్తే ఒకవేళ నష్టము వచ్చినచో ఎలా అనియు, అప్పుడు సమస్యలు ఎదుర్కొనడం కంటే అసలు మొదలు పెట్టకుండా ఉండడం మంచిదనియు నీకు ఉచిత సలహాలు కూడా ఇచ్చుదురు. ఇంకొంతమంది అయితే వెక్కిరింపుగా, వారు తలపెట్టిన ఆ కార్యము జరిగినప్పుడు చూద్దాములేండి, వీరి వల్ల ఏమవుతుంది, అసలు వీళ్ళకి మొదలు పెట్టే కార్యమునకు కావలసిన అనుభవము ఏముంది, త్వరలోనే సమస్తమును నష్టపోయి కూర్చుంటారు చూడండి అని మన వెనుక మాట్లాడుదురు. ఇటువంటి వారిని నీ ప్రక్కన పెట్టుకొని నీవు నీ గురిని చేరకపోగా నీలో ఉన్న ఆసక్తి ఒక్కొక్కసారి నీ విశ్వాసము సైతం కోల్పోదువని గ్రహించుము. నీవు స్నేహితులుగా భావించి వారి కొరకై అనేక కార్యములు చేసినప్పటికీ, వారికి అన్నిటిలో సహకరించినప్పటికీ నిన్ను క్రిందికి లాగే వారికి దూరముగా ఉండుము. దేవుడు నీకు సహాయము చేయుచున్నప్పుడు జ్ఞానము గల మనుష్యులు నిన్ను లేపుటకు నీకు అవసరమై ఉన్నారు. అటువంటి వారే నీలోను నీ జీవితములోను ఒక జీవమును నింపెదరు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానము గొప్పది. దానిని బట్టి ఒక స్థాయికి నీ కుటుంబమును నడిపించుటకు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ విలువైన సమయమును వ్యర్థపరిచే చోరులను, నీవు చేయు పనులలో ఆటంకములు చూపే వారిని నీకు దూరముగా పెట్టుము. ఒక్క మాటలో చెప్పవలనని నిన్నును నీ యొక్క మంచి ఆలోచనలను లేదా ప్రయత్నములను కట్టడి చేసి నిన్ను ముందుకు వెళ్లనివ్వకుండా చేసి నీలోని ప్రావీణ్యతను బయటకి తీయని దుష్టుల యొక్క సాంగత్యమునకు దూరముగా నుండుము. ఒకవేళ నేడు నీవు ఒంటరిగా మిగిలి ఉన్నావా, అది ఒక కాలము వరకే. సమస్తమును మరియు నీ ఒంటరితనమైన జీవితమును గమనించుచున్న నీ గొప్ప దేవుడు రాబోవు కాలములో ఒక మంచి సహవాసమును, నిన్ను ముందుకు వెళ్ళుటకు ప్రోత్సహించే వారిని, నిన్ను క్రిందకి లాగని వారిని నీ జీవితములో అనుమతించబోచున్నారు. దీనిని విశ్వసించి ప్రార్థించుము. ప్రియమైన దేవుని బిడ్డ, మనము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనమును గమనించినట్లయితే, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దాని నడగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్లు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను అని చదువుచున్నాము. ఎలీషా జ్ఞానము గల ప్రవక్తచే అభిషేకించబడి అతనితో సహవాసము చేసెను కాబట్టి ఏలియా అనంతరము అతని కంటే అధికమైన అద్భుతములను చేయగలిగెను. మనము అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనమును గమనించినట్లయితే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చదువుచున్నాము. మనము దుష్టులతోనూ అజ్ఞానులతోనూ సహవాసము చేసినట్లయితే మనలో ఉన్న మంచితనమును సైతం మనము కోల్పోదుమని జ్ఞాపకముంచుకొనవలెను. కాబట్టి జాగ్రత్తగా నీవు నీ జీవితములో ప్రవేశించే స్నేహితులను గమనించుకొనుము. మన నిజ స్నేహితుడైన ప్రభువును ఆనుకొని ఆయన చేసిన వాగ్దానములను విశ్వసించి ఓపికతో ముందుకు సాగుము. ఆయన చిత్తమైన వారిని నీ జీవితములోనికి అనుమతించుదురు. ఆయన చిత్త ప్రకారముగా నీ జీవితములోనికి ప్రవేశించిన వారు నీ
నీకు మంచి సమరయుడిగా ఉందురు. ప్రభువా, నా జీవితములో నీ చిత్తమైన వారు మాత్రమే స్నేహితులుగా ఉండాలి. సరైన వ్యక్తులతో నేను నడవాలి. జ్ఞానుల సహవాసములో నేను ఎదగవలెను అని అనుదినము ప్రార్థించుకొనుము. దేవుడి చిత్త ప్రకారము నిన్నును మరియు నీ కుటుంబమును కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమెన్.